ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 1, 2 వార్డుల్లో మౌలిక వసతులు కల్పించాలని, డ్రైనేజీలు, శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్డు నిర్మించాలని మున్సిపల్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ 1, 2 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. గత 20 సంవత్సరాలుగా శ్మశాన వాటికకు వెళ్లేందుకు రహదారి లేక స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. బజార్లో ఉన్నటువంటి ప్రజలకు శ్మశాన వాటిక సమస్య చాలా దీర్ఘకాలికంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు దాన్ని ఆక్రమించుకొని దాన్ని వెంచర్లు వేసి అమ్ముకుంటూ ఉంటే అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్న చనిపోయినప్పుడు దహన సంస్కారాలు చేయాలని చెప్పంటే దారి లేకపోవటం వల్ల నానా అవస్థలు పడుతూ ఉన్నారు. చనిపోయినప్పుడు కనీసం 10 మంది ఎంట రావాలని చెప్పి కోరుకుంటారు. ఎంట వచ్చే వాళ్ళు కూడా కనీసం పోవడానికి దారి ఉండాలి. కానీ ఈ రెండూ లేకుండా ఉండటం వల్ల చాలా అవస్థలు పడుతున్నారు. దీనిపైన పదే ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పట్టుకుని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. గత 2-3 మాసాలుగా ఇక్కడ వైరా పట్టణంలో సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు వైరా పట్టణంలో అనేక వార్డుల్లో పర్యటన చేశారు. పారిశుద్ధ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, కరెంటు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రహదారుల సమస్య ఉంది. ప్రత్యేకించి 2వ వార్డులో ఉన్నటువంటి శ్మశాన వాటి సమస్య తీవ్రమైన సమస్యగా వచ్చింది. పైగా ఈ వర్షాలకు అనేక ప్రాంతాల్లో సుందరయ్య నగర్లో, పిఎస్ నగర్ 1లో 2లో కూడా వర్షాలు వచ్చి మొత్తం నీళ్ళు వచ్చి ఇళ్లలోకి వచ్చి ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వైరా మున్సిపాలిటీలో సమస్యలు మయంగా మారిపోయింది, చాలా అధ్వానంగా మారిపోయింది. ప్రజల సమస్యల వల్ల 3 సర్వే నెంబర్లో గుండ్రాదిమడిగ రెవెన్యూకి సంబంధించి దాన్ని కొంతమంది ఆక్యుపై చేసి శ్మశాన వాటికి దారి లేకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. మనిషి చచ్చిపోతే 2-3 గంటల పాటు ఆ రహదారిని పొక్కులేనితోటో లేకపోతే జనం అంతా కలిసి కొడవల్లో గొడ్డలు తీసుకొని దారి బాగు చేసుకొని ముళ్ళు బురదలో గుంటపై దానం చేసుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి ఉంది. మున్సిపాలిటీలో ఉన్నటువంటి అధికారులు గత 10 ఏళ్ల నుంచి, మున్సిపాలిటీ అయినా 7-8 ఏళ్ల నుంచి కూడా అనేక సార్లు మున్సిపాలిటీలో మన రిప్రజెంటేషన్ ఇచ్చిన రహదారి సౌకర్యం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. అందుకని తక్షణం దీన్ని ఏదైతే 2-3 వార్డులకు సంబంధించిన శ్మశాన వాటిక ఉందో దాన్ని రహదారిని ఏర్పాటు చేయాలని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు గారు పాల్గొంటున్నారు. నాగేశ్వరరావు గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు.